హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరానందన్ వ్లాగ్స్. ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే అయితే మేమైతే సింపుల్గా అయితే చేసేసాము. సింపుల్గా అని చేద్దాం అనుకుంటే వాడి బర్త్డే ఎంత గ్రాండ్గా అయిందో మీరైతే వీడియోలో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను మా అబ్బాయి మా హస్బెండ్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాము. ఇంకా అందుకనే నేను చూపిస్తున్నా. ఇంకా మా అత్తయ్య వంటలు చేసింది, నేను కూడా మార్నింగ్ వంట చేశాను. ఇంకా నేను రెడీ అయ్యాను. ఇంకా మా అత్తయ్య చేసిన తర్వాత అమ్మ వచ్చింది, గారెలు వేసారు, టీ పెట్టారు. ఇంకా మొత్తం పనంతా అయ్యింది. ఇంకా అమ్మ అయితే చిన్నగా అలా వీడియో అయితే తీయమంటే తీసాము. ఇంకా గారెలు, బిర్యానీ అంతా స్పెషల్స్ అయితే చాలా బాగా చేసుకున్నాం. ఇంకా అమ్మ వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా అమ్మ వాళ్ళకి భోజనం అయితే చెప్పాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా మేము మా 2 ఫ్యామిలీస్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకుందామంటే చాలా ఆడికైతే చాలా గ్రాండ్గా అయింది. ఇంకా అమ్మ ఆ డ్రెస్ తిరుపతి నుంచి తీసుకొచ్చింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ డ్రెస్ అయితే మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు వేసుకున్నాము. ఇంకా ఆడికి చెమటలు పట్టేసినాయి అని ఇంకా నేనైతే కర్చీఫ్ ఇస్తే కర్చీఫ్తో తుడుచుకుంటున్నాడు. ఇంకా చాక్లెట్స్ అయితే పంచుతున్నాం. చాక్లెట్ అయితే పెద్ద చాక్లెట్ అయితే మా అబ్బాయికి గిఫ్ట్గా వచ్చింది. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినేసాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఆ చాక్లెట్. మా అబ్బాయికి అసలు చాక్లెట్లు అంటే పిచ్చి కదా. ఇంకా అందరికీ చాక్లెట్స్ అయితే పంచుతున్నాడు వాడు. ఇంకా నాకు పెట్టరా అంటే అసలు ఎప్పుడు పెట్టడు. సరే ఇంకొకసారి అడుగుదాం పెడతాడా లేదా అంటే ఇంకా పెట్టాడు ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా పెద్ద చాక్లెట్ చూడండి. ఇంకా వాడికైతే గిఫ్ట్గా అయితే వచ్చింది పెద్ద చాక్లెట్. అదైతే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను మా అబ్బాయి చాక్లెట్లు పిచ్చోళ్ళం కదా, ఇంకా అందుకని ఇచ్చారు. ఇంకా చూడండి, మా అబ్బాయి అయితే ఈవినింగ్ చాక్లెట్ లోపల చేయమని చాలా గోల్ చేశాడు. ఇంకా వాడికి ఇచ్చి నేను తిన్నాను. చాలా సూపర్గా ఉంది. మా అబ్బాయికి అందరూ దీవించండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి మా అబ్బాయికి ఎప్పుడు. ఇంకా వాడిని అందరం రెడీ అయిపోయి ఇంకా మేమైతే అసలు ఏమనుకోలేదు, కానీ అంత గ్రాండ్గా అయింది. ఇంకా మా అబ్బాయికి చెప్పులు వేస్తున్నా, అయితే కొత్త చెప్పులు. ఇంకా ఆ చెప్పులు వేసాక మేమందరం అసలు నేను మా హస్బెండ్ మా అబ్బాయి వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి. ఇంకా మేమందరం ఇంకా 2 ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళు ఈ బండి మీద వచ్చారు, మేమైతే మా బండి మీద అయితే వచ్చేసాం. ఇంకా మా వీరమ్మ తల్లి టెంపుల్ ఉండిద్ది కదా ఫ్రెండ్స్ మా అదే ఊరిలో. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు, అత్తయ్య వాళ్ళ ఊరు ఒకే ఊరు కాబట్టి మేమైతే ఇంకా అందరం కలిసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్కి వచ్చిన వెంటనే ఇంకా కాల్ అయితే బయట కడుక్కున్నాము ఫ్రెండ్స్. ఈ వీరమ్మ తల్లి తిరణాలు 15 days అయితే జరుగుతాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదైతే అత్తవారిల్లు. సంవత్సరం మొత్తం మీ అత్తవారి ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా సంవత్సరానికి ఒకసారి అయితే అమ్మవారి ఇంటికి వెళ్ళి 15 రోజులు జాతర చేసుకుంటారు. ఇంకా మా అబ్బాయి అయితే గుడిలో చాలా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా దండం అయితే ఎలా పెడతాడో చూడండి, పడుకొని మరి దండం పెడతాడు. వాడికి మేమైతే చిన్న 7th monthలో ఉన్నప్పుడైతే ఇట్లా దండం పెట్టమని నేర్పించాము. ఇంకా వాడు అప్పటి నుంచి అలవాటు అయిపోయాడు. ఇంకా గంట కనిపిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఫ్రెండ్స్, గంట కొట్టే వరకు. ఇంకా ప్రదక్షిణాలు చూడండి, అస్సలు ఆడలేదు. చాలా ఫస్ట్ బర్త్డేకి అయితే ఎంత ఇసుగిచ్చాడో, సెకండ్ బర్త్డేకి అంత హ్యాపీగా అయితే ఆడుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే మేము ప్రదక్షిణాలు అయితే 3 సార్లు చేస్తాం. మా అత్తయ్య ఎప్పుడు చెప్పింది హాయ్ చెప్పింది. ఇంకా మేము అందరము దండం అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా వీరమ్మ తల్లిని మీకు కూడా చూపించేస్తా, చూస్తూ ఉండండి. ఇంకా మేమందరం అయితే గుళ్ళో దండం పెట్టుకొని మా అక్కమ్మను కూడా ఇచ్చాము. ఇంకా నేను మా హస్బెండ్ అందరం దండం పెట్టుకున్నాము. అక్కడ ఉయ్యాలు ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఉయ్యాల్లో వచ్చిన ప్రతిసారి అయితే మా అక్కమ్మని అయితే ఉయ్యాల్లో వేసి ఊపుతాము, వాడికి ఇష్టము. ఇంకా అందుకని ఇంకోండి ఆ వీరమ్మ తల్లి చింతయ్య స్వామి. ఇంకా మా ఇంటి దగ్గర ఆ గుడికి వెళ్ళిన తర్వాత దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. దుర్గమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఇంకా హోమాలు, పూజలు, ఇంకా అమ్మవారికి అయితే పాలాభిషేకాలు అన్నీ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు ఏంటో మంచి రోజు అంట ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి పుట్టినరోజు, ఇంకా ఆ రోజు మంచి రోజు అంట. ఇంకా టెంపుల్కి అయితే వస్తే పసుపుతో అన్నీ చేస్తున్నారు, పాలాభిషేకము అన్నీ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మేమందరం ఇక్కడ ఈ గుడికి కూడా వచ్చి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే డప్పులు కొడుతున్నారు. మా అబ్బాయి అయితే డప్పులు అయితే ఇష్టం కదా, ఇంకా గెంతులు వాడు.
మమ్మల్ని అయితే అంత విసిగిచ్చేస్తాడో అనుకున్నాం, కానీ అయితే అస్సలు అయితే విసిగించలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చారు, ఇంకా మేము అందరం వెళ్ళిపోయాము బండి మీద. మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో మీరు చూసేయండి. మా ఇంట్లో స్పెషల్స్ నేనైతే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను, బిర్యానీ చేశాను, గారెలు చేశాను, పప్పుచారు, ఇంకా గోంగూర పచ్చడి, గోంగూర కూర, రైతా, టమాటా పచ్చడి, చికెన్ కర్రీ, ఇంకా అన్నీ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అయితే జరిగింది మా అబ్బాయి బర్త్డే ఈసారి మాత్రం. మేమైతే ఒకటి అనుకుంటే ఒకలాగా జరిగింది. ఇంకా రైస్ కూడా ఉన్నాం, డ్రింక్ ఇంకా అన్నీ చూపిస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా కేక్ కటింగ్ దగ్గర అయితే ఒక ప్లేట్లో 2 బిస్కెట్స్, చాక్లెట్స్, కేకు అన్నీ, ఇంకా విజిల్స్ అయితే ఉన్నాయి. విజిల్స్ కూడా ఇంకా అందరికీ, పిల్లలందరికీ పంచి పెట్టాము. ఆ కేక్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో ఇప్పుడే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే సరదాగా ఇంకా అలాగా అందరం చేసేసాము. ఇంకా అలా పెట్టేసాం. పిల్లలందరూ వచ్చారు. మా అక్క మాకు ఎంత గెంతులు వేస్తే వాడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. ఇంకా వాడి ఆనందం చూస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్.